వచ్చాడు 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 వచ్చాడు. నా ఫేస్ పేషెంట్ ఫేస్ లా పడుతుంది. సర్ది అయిందని జ్వరం వచ్చినట్టుంది నా ఫేస్. అలా ఎట్టగానే అనిపిస్తుంది అట్లా. నేను చూడట్లేదు. ఇప్పుడు 8 షేడ్స్ వచ్చినట్టుంది. నిజంగా సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని ఆల్రెడీ రికార్డింగ్ లోనే ఉంది. హలో, వెల్కమ్ టు ది న్యూ వ్లాగ్. సో ఈరోజు నేను వచ్చిన ఏంది అనుకుంటున్నారా, నేనే తీస్తున్నా ఈరోజు వ్లాగ్. సో నేను శ్రీజక్క పాలికా బజార్ పోతున్నాము. అక్కడ ఏముంటాయి, ఎట్లుంటాయి అందరం కలిసి చూద్దాం. లెట్స్ గో. నా అవుట్ఫిట్ ఇది నా టాప్, ఇది నా ప్యాంట్, ఈరోజు అవుట్ఫిట్. ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. మేము ఈరోజు పాలికా బజార్ వెళ్తున్నాం. అన్నీ కొనుక్కొని వస్తాం. ఏం కొనుక్కుంటాం అనేది నాకు తెలియదు. నేను పోయేసి వస్తాను. అసలు అయితే మా ప్లాన్ ఏమంటే నేను కానీ చార్మినార్ కూడా వస్తున్నాం. కానీ చార్మినార్ వస్తాం సో పాలికా బజార్ ఏమేమి కొనుక్కుంటాం. వాళ్ళు అన్నీ ఉంటాయి, అన్నీ తక్కువ రేట్లో దొరుకుతాయి, అన్నీ మేము కొనుక్కోవచ్చు, మంచిగా షాపింగ్ చేసి రావచ్చు. A few moments later. హలో గైస్, రెడీ అయిపోయినా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ డ్రా చేసుకొని సికింద్రాబాద్. సో చాలా ఎండ కొడుతుంది, బట్ మీకోసం ఈ వ్లాగ్ కోసం. మాకు ఇక్కడికి వచ్చినాక తెలిసింది ఏంటంటే పాలికా బజార్ అంటే నేను రీల్లో చూసిన ఒక బిల్డింగ్ అనమాట. కానీ ఇక్కడికి వస్తే తెలిసింది ఏంటంటే అదంతా పాలికా బజార్. సో చాలా అండిషన్ తర్వాత మాకు చాలా టైం పట్టింది దొరకడానికి, బట్ ఫైనలీ దొరికేసింది. వెనకాల ఉన్నాయి చీరలు కూడా బాగా అమ్మాయిలకి చీరలు పట్టుకొని పోదాం. దొరికిಲ್ಲ చీరలు పట్టుకొని మేకప్ బాగుంది. ఆమె ఒక వీడియోలో చూసినామా, ఇంట్లోనే ఆమె చెప్పింది. మనం రీల్ పట్టుకొని వచ్చాం. ట్విట్టర్లో ఒక రీల్ చూసి క్రేజీ అంటారు. కానీ ఇప్పుడు వాటి గురించి కార్డ్ సెట్స్ బాగున్నాయి. ఇక్కడ బాగున్నాయి. అది బాగుందిరా. ఎల్లో దాంట్లో కలర్స్ ఉన్నాయా? అక్కడ వైట్ అండ్ ఎల్లో ఉంది. అది నీకు సెట్ అవుతుంది. ఏది? పింక్ దా 970. सही भैया शॉर्ट कुर्ती है ना, शॉर्ट वेस्टर्न वाला और शॉर्ट कुर्ती साइकिल 600 200 की इतना आदमी मैडम उससे मैं क्या वస్తాయి मैडम टी-शर्ट వస్తాయి मैडम మీరు ఇస్తే వస్తాయి భయ్యా. నా దగ్గర ఆ క్వాలిటీ లేదు మేడం. ఇది యాక్చువల్లీ 350 లో 600 200 వస్తాయి మేడం. సరే లాస్ట్ 650 మేడం లాస్ట్ కావాలంటే 3 ఈ రెండు కొంచెం తక్కువగా ఇవ్వండి. అంతే 490 కొంచెం
మీరు కొంచెం తక్కువ చేసి ఇంకా ఎక్కువ వీడియోకి 10 తీసుకుంటే రూపాయలు చాలు. మీరే ఇచ్చేసి వీడియో తీసుకున్నాం ఒక పట్టారి దొరికింది. మా షాపింగ్ అంతా అయిపోయింది. సో మళ్ళీ రిటర్న్ కానికే బస్ స్టాప్ ఎత్తుకుంటున్నాం. అంతా షాపింగ్ ఓకే బాగానే అయింది, కానీ టాప్స్ కొనుక్కున్నాము. ఆ టాప్స్ దగ్గరనే ఎక్కువైంది అనిపిస్తుంది నాకైతే. ఎంత బార్గెనింగ్ చేసినా తక్కువ చేయలే, వేస్ట్ వాడు. నాకే గలీజ్ అనిపించేది ఆ వేసినాడు. ఇంకా సరేలే లైట్ అని వదిలేసిన. అవుట్ ఆఫ్ బడ్జెట్ అయింది, కానీ దాన్ని క్లియర్ చేసుకున్నాము. ఏడుకెళ్ళి వచ్చినా పైసలు ఎట్లా వచ్చినా అర్థమవుతుంది. కానీ సెట్ చేసినాం అన్నీ అయిపోగొట్టేసినాం కూడా. అట్ లాస్ట్ ఓకే బాగానే అయింది అని అనిపిస్తుంది. ఇంటికి పోయినాక వాళ్ళ రియాక్షన్ బట్టి ఉంటుంది మేము కరెక్ట్గా తెచ్చుకున్నామా అందరికి చూపించాలి. సో ఆకలి అయితే ఇప్పుడు మేము కొంచెం ఏదైనా తాగడానికి చూసి తాగి బ్యాక్ కెమెరా అనుకుంటున్నాను. అందరూ మమ్మల్ని అడుగుతున్నారు మీ ఛానల్ పేరేంటి, మీ ఛానల్ పేరేంటి. కొంచెం ఫేమస్ అయినాక చెప్దామని ఆగినాం. ఇక్కడ జ్యూస్ పాయింట్లు కూడా లేవా? ఇక్కడ జ్యూస్ పాయింట్ సో ఏం చేసాను తెలుసా? వెనకమాల బ్యాక్ సైడ్ రైల్వే స్టేషన్ దగ్గర దిగి సీదా ఇటు రాకుండా అదంతా తిరిగి అదంతా తిరిగి మళ్ళీ ఇటు వచ్చినాం. మాకు అందుకే కొంచెం అది హైలైట్. ఫుల్ ఆకలి అవుతుందని అక్క ఫ్రూట్ జ్యూస్, నేను చెరుకు రసం. ఫైనలీ మాకు కొంచెం ఐడియా వచ్చింది బస్ స్టాప్ ఎక్కడ అని. పోతున్నాం. బస్ స్టాప్ దొరికింది, కానీ మేము ఎక్కాల్సిన బస్సు ఈ బస్ స్టాప్ కాదు. కాళ్ళు వస్తున్నాయి గైస్. ది స్ట్రగుల్ ఈజ్ రియల్. అయ్యా ఆమె లాంటిదే కదా మనం ఆ షాప్లో చూసింది, ఆ పింక్ కలర్ తీసుకోను. నేను సాయిరామ్. పింక్ కలర్ టాప్ ఉంది, నేను అందుకే తీసుకొని అన్నా. తీసుకుంటే బుక్ అయ్యేది. ఓ మై గాడ్. రిటర్న్ అయినాము. బస్ దొరికింది. చాలా కష్టపడినాకనే బస్ కూడా దొరికింది, కానీ మాకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో మేము పాలికా బజార్ పోయినాం కదా, అక్కడ నుంచి ఏం తెచ్చినాం అనేది చూపిస్తా. మేము అనుకున్న అయితే బడ్జెట్లో అయితే రాలేదు, అంటే చాలా అనుకున్నాం కానీ అవి రాలేదు. ఇది నా టాప్ అన్నమాట. ఇది హనీ టాప్. ఇది తేజకి. చాలా హనీ బార్గెనింగ్ చేసింది, ఆ సీన్ కూడా చూడొచ్చు మీరు. చాలా మంచిగా బార్గెనింగ్ చేసింది. అటు ఇటు చేసి మళ్ళీ ఆయన అనుకున్న రేట్కి మేము కట్టేసి వచ్చాం. ఇది హనీ చైన్. దాంతోపాటు నేను తెచ్చుకుని ఆపిల్ని చాలా తెచ్చుకున్నాం. 2 ఈ 2 ప్యాలెట్స్ తెచ్చుకున్నాం మేము. ఒకటి హనీకి, ఒకటి నాకు. ఇది మొత్తం బ్రౌన్ షేడ్, అంటే కొంచెం గోల్డ్ షేడ్స్, బ్రౌన్ షేడ్స్ అన్నీ ఉన్నాయి ఇందులో. ఇవన్నీ పింక్ షేడ్స్ ఉన్నాయి అన్నీ. 2 బాగానే ఉన్నాయి. ఆల్రెడీ మేము ట్రై చేసినాం కూడా, అందుకే మోగడుకున్నా. ఇది ఒకటి బటర్ఫ్లై చైన్. ఇది చూపిస్తా. సిల్వర్ది బటర్ఫ్లై చైన్ ఒకటి. నాకు ఇది చాలా మంచిగా అనిపించింది, అందుకే తీసుకున్నా. ఎంత మేబీ 30 రూపీస్ ఉండొచ్చు అంతే. 30 or 50 అంతే, దానికి మించి ఎక్కువ పెట్టలే చైన్లకి.
ఇది నేను తెచ్చుకున్న ఒక కన్సీలర్. యాక్చువల్లీ నేను తేజక్క కోసం తెచ్చిన. ఆమెకి బాగా మొత్తం కాటుగా పెట్టుకుంటే కళ్ళంతా బ్లాక్ అయిపోతాయి. సో ఆమె కోసం తెచ్చిన. ఇది ఒక నెయిల్ పాలిష్, ఇది ఒక కలర్ షేడ్, ఇది ఒకటి, ఈ రెండు డిఫరెంట్ పింక్స్, ఇది బేబీ పింక్, ఇది నార్మల్ పింక్. ఇంకొకటి ఇది కైండ్ ఆఫ్ గ్రే టైప్లో వచ్చింది. ఇది గ్రే ఉన్ను అనేవారు బ్రౌన్ కలర్ మిక్స్ అయినట్టు ఉంది అది. ఈ రెండు, ఇది ఒకటి క్రయాన్ లిప్స్టిక్, ఇది లిప్ లైనర్. ఇంకొకటి మా అక్క కోసం నేను తెచ్చిన చైన్ కాదు అది యాంక్లెట్. యాంక్లెట్ సారీ. తేజక్ అది పోయింది ఆల్రెడీ. తేజక్ దగ్గర సేమ్ ఇట్లాంటిది ఉండాలి, కానీ అది పోయిందని చెప్పి 2 days అయిపోయిన తర్వాత 2-3 days నుంచి డాడీని సాగొట్టింది అది కావాలి, అట్లాంటిది కావాలి అని చెప్పి. అక్కడ కనబడ్డది మేము పట్టుకొచ్చేసాం. సో ఇవి మేము పట్టుకొచ్చినాయి. ఇది చూడండి, ఇవి మేము తెచ్చిన సామాన్లు ఇవి మొత్తం కలిపి 2400 అయినాయి. అది కూడా మేము బస్కే వచ్చినాం. అంత అయిన తర్వాత ఓన్లీ వీటి కోసం అని చెప్పి 3400 ఖర్చు పెట్టి మరి వచ్చినాం మేము. ఫైనల్లీ ఈ 2400 కూడా మొత్తం ఒక స్ట్రగుల్ అనమాట. వెనకాల చాలా స్ట్రగుల్ ఉంది వాటి గురించి. అదొక కైండ్ ఆఫ్ స్ట్రగుల్ అనమాట. మాకు ఒక 2400 మా చేతిలో వచ్చినాయి చాలా. అది కూడా ఫస్ట్ టైం నేను అని బయటికి వెళ్ళి మాకు నచ్చినవన్నీ కొనుక్కొని వచ్చి ఫైనల్లీ మేము కూడా బయటికి పోగలుగుతామని చెప్పి మాకు ఒక ఫ్రీడమ్ కైండ్ ఆఫ్ థింగ్ వచ్చింది అనమాట.